ఈ రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల రూపాయలతో ఆలయం నిర్మాణం చేశారు. సరదాకు ఒక ఉదాహరణ, బందర్లో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అది జీర్ణమైపోతే మీరు ఆ జీర్ణమైపోయిన దేవుణ్ణి పట్టించుకోకపోగా, ధూపదీప నైవేద్యాలకి నయా పైసా ఇవ్వకపోగా ఆ దేవుడి స్థలాన్ని కొట్టేయటం కోసం ఆలయాన్ని కనకదుర్గమ్మ వారికి మీరు అడాప్షన్ ఇచ్చి ఆ స్థలం మీద గుల్లపూడిలో ఉన్నటువంటి 40 ఎకరాల స్థలం మీద మీరు కన్నేసి చెరబడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎండోమెంట్స్కి వెనక్కి డీఅడాప్ట్ చేసి 2 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేసి జీర్ణమైపోయి గర్భగుడిలో స్వామివారి మీద వర్షపు నీరు కారేటువంటి అపవిత్రం అపచారం జరుగుతున్న ఆలయంలో చిన్నజీఆర్ గారిని పంపించి రిక్వెస్ట్ చేసి శంకుస్థాపన చేయించి ఆలయాన్ని నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం జరిగింది. ఇట్లాంటి అనేక ఆలయాలు ఇవాళ శ్రీవాణి గురించి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా, దేవుడు అనేటువంటి పాపభీతి లేకుండా శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు 500 దేవుడికి జమ చేస్తున్నారు, మిగతా డబ్బులు వెయ్యని చెప్పని పచ్చిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే శ్రీవాణి ట్రస్టుని రద్దు చేస్తాను, ఇది అవినీతికరమైన ట్రస్ట్ అని చెప్పారు. శ్రీవాణి పేరుతో దోచుకుంటున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా, 2 ఏళ్ళు అయింది కదా, శ్రీవాణి ట్రస్టును ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు మీరు సిగ్గు ఎగ్గు లేకుండా శ్రీవాణి ట్రస్టులకు వచ్చేటువంటి 500 రూపాయలు మాత్రమే దేవుడికి జమ చేసి, దేవదేవుడికి జమ చేసి 10,000 రూపాయలు కొట్టేస్తున్నారు ఇల్లు అని చెప్పి మీరు మాట్లాడారు పాలకవర్గాన్ని. ఎందుకు మీరు బయటికి తీయలేకపోతున్నారు? ఎందుకు బొక్కలు వేయించలేకపోతున్నారు? 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్లో కొట్టేసిన వాళ్ళని ఆ ట్రస్ట్ను ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు? అంటే మీరు కూడా దుబ్బేస్తున్నారా? నిందలేశారు కదా, అవినీతి బురద జిమ్మారు కదా, ఏమైంది? శ్రీవాణి ట్రస్ట్ని ఎందుకు మీరు ముయ్యటం లేదు? ఎందుకు ముయ్యట్లా? శ్రీవాణి ట్రస్ట్ శ్రీవారి టెంపుల్స్ ని పునర్నిర్మాణం చేసేటువంటి ఆ ట్రస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో, ఆలోచనతో బ్లాక్ లో ఎట్లాగూ టికెట్లు అమ్ముతున్నారు, బ్లాక్ లో టికెట్లు కొంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీకు నిజంగా నిజాయితీ ఉంటే గనక, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తే ఉంటే గనక, ఇవాళ కొండ మీద జరిగేటువంటి అవినీతి అపచారాల్ని మీరు చూడరా? మీరు కనపడరా? మీకు కనపడవా అని అడుగుతున్నాను. రూమ్ ఇవ్వాలంటే ఎంత తీసుకుంటున్నారు కొండ మీద? ఇవాళ రిజర్వే అంటే దర్శనం టికెట్ ఆల్రెడీ ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు రూమ్ కావాలంటే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? 1,500 నుంచి 2,000 రూపాయలు నిర్లజ్జగా బరితెగించి ఆలయ కౌంటర్లో తీసుకుంటున్నారని ఏ భక్తుడిని అడిగినా చెప్తున్నారో చెప్పట్లేదా? కొండ దిగొచ్చిన ప్రతి భక్తుడు చెప్తున్నాడు కదా.